We humbly request our beloved Chairman of Shantiniketan Educational Institutions and the Lakshya International Schools, Mr. G. Radhakrishna Sir, to please deliver his valuable words to us. Let's welcome him. Good morning, everyone. Good morning, sir. How are you? Fine, sir. Good, fine. Respected directors, Jhansi, Radhakrishna Garu, Shesharao Garu, Sudhir Garu, AGMs, Ranga Srinivas Garu, Dhananjay Garu, Ramu Raghuvathar Garu, and respected Vice Principal Narmada Garu, teaching and non-teaching staff, and my beloved students. Yeah, you know very well why we celebrated here, why we gathered here, why we are celebrating this occasion, you know very well. But every time giving speeches, farewell day, annual day, ఇలా స్పీచెస్ ఇస్తూనే ఉన్నాను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత స్పీచ్ ఇచ్చిన దానికన్నా ఇంటరాక్షన్ అయితే బాగుంటుందనేమో అనిపించింది నాకు. ఆర్ యూ రెడీ? ఇంటరాక్షన్ కావాలా, స్పీచ్ కావాలా మీకు? రెండు కావాలి. ఏం కావాలి? ఇంటరాక్షన్ కదా. ఎస్, యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. ఏ క్వశ్చన్ అయినా మీరు అడగవచ్చు. మీకు లైఫ్ కెరియర్కి సంబంధించి మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు ఎలా ఎదగాలి అనేది మీకు ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా. ఉన్నాయా? ఏం లేవా? అవి వెరీ క్లియర్. No, you have, feel free to ask me, no doubt, no problem. మీ మేడం ఏమన్నా మీరు ఏదన్నా అడిగితే. Anybody? Yeah. So what is your secret to success? Yeah, right. Really a very good question. This is the very important in your future. ఇప్పుడే ఈనాడు పేపర్ చదివాను. ఈనాడు పేపర్లో ఒక ఒక 10-15 minutes బ్యాక్ నేను చదివిన తర్వాత మన డైరెక్టర్ శేషరావు గారితో కూడా చదివించాను. సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే మనం ఏది ఆశించి పని చేయకూడదు. Catch my point, please, all of you. This is the very important. మనం ఏది ఆశించి మనం పని చేయకూడదు. మనం పని చేసుకుంటూనే వెళ్తుంటే మనకు కావాల్సినవి అన్నీ మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. అర్థమైంది కదా? సో యాక్చువల్గా ఏంటంటే నువ్వు రేపు 10/10 రావాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10/10 రావాలి అని అనుకుంటే అనుకోని చదివితే రాదు. నువ్వు చదువుకుంటూ పోతుంటే 10/10 కాదు, అన్నీ వస్తాయి. 600 out of 600 నీకు వచ్చేస్తాయి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఈ కాలంలో చేసే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే ప్రతి దానికి ఆశించి వర్క్ చేస్తున్నారు. ఆశించకుండా మనం ఎప్పుడైతే ఒక పట్టుదలతో వర్క్ చేస్తూ వెళ్ళిపోతే మన వెనకాల విజయం మన వెనకాలే ఉంటుంది. దట్ ఈస్ మై సీక్రెట్ ఆఫ్ సక్సెస్. You all know very well. We started 33 students. 33 మందితో స్టార్ట్ చేశాం. అప్పుడు కూడా నేను ఏం భయపడలేదు. నేను సక్సెస్ అవుతానా కానా, నాకు వెనకాల ఎన్ని డబ్బులు ఉంటాయి, నాకు ఏం వస్తుంది అనేది నేను ఎప్పుడు ఆలోచించలేదు. నేను సక్సెస్ అవుతాను అనుకుని పని చేయటం మొదలుపెట్టాను 33 స్టూడెంట్స్తో. ఈరోజు మనం 6,700 స్టూడెంట్స్ మన విద్యా సంస్థలు ఎక్సలెంట్గా right. Anybody? Hello. Hello. Sir. Yeah. ఇన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నారు కదా సార్ మీరు. ప్రతిసారి స్టూడెంట్స్కి మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ ఎలా మోటివేషన్ ఇస్తారు సార్?
I can't hear your voice. అంటే ఇన్నాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, ఇన్నాళ్ళు 10th స్టూడెంట్స్ కి మీరు ఎలా మోటివేషన్ ఇస్తున్నారు సార్? Yeah, very well. So that's a very important motivation అంటే examinations point of viewలో వచ్చేసేస్తే we have a perfect planning. ముందు మాకేంటంటే నేను ఆలోచించేది, మా డైరెక్టర్స్ ఆలోచించేది, మా ఏజెంట్స్ కానీ మా స్టాఫ్ కానీ మేము ఆలోచించేది మీ గురించి ఒకటి ఏంటంటే ఫస్ట్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలనేది మా కోరిక. దాని మీద చాలా 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 కాన్సన్ట్రేషన్ చేస్తాం. తర్వాత వచ్చేసేసి ఏంటంటే విల్ సెలెక్ట్ ద బెస్ట్ టీచర్స్. దట్ అది మీరు ఫేస్ చేసి ఉంటారు. ఈ రెండు ఇది ప్రతి స్టూడెంట్కి కావాల్సిన మినిమం ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో మీరు చూస్తుంటారో, మీరు ఎంజాయ్ చేసి ఉంటారు. మన ఇన్స్టిట్యూషన్స్ ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉంటుందో అనేది. సో ఐ సా మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ all the state, బట్ కంపేర్డ్ టు ఆల్ ది ఇన్స్టిట్యూషన్స్ మన ఇన్స్టిట్యూషన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, హైజీనిక్గా ఉంటాయి. స్టూడెంట్ చదువుకోవడానికి చాలా అనుకువగా ఉంటాయి. దట్ విల్ ప్రొవైడ్ ఫస్ట్. దెన్ very important, heart of the schools, heart of the branches, it is staff. వాళ్ళని పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారు. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళతో మిమ్మల్ని ఏ విధంగా చేయాలి అనేది ఫస్ట్ మేము ఆలోచించుకున్న తర్వాత మోటివేషన్కి వచ్చేసేస్తే నిజంగా చెప్పాలి అని అంటే ఐ హ్యావ్ సెడ్ మెనీ స్టోరీస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో చాలా స్టోరీస్ చెప్పాను, సక్సెస్ఫుల్ స్టోరీస్. నిన్న కూడా నేను మా డైరెక్టర్స్తో షేర్ చేసుకున్నాను. ఖచ్చితంగా రేపు మీకు చెప్పాలి, నేను తప్పనిసరిగా చెప్తానని ఆల్రెడీ నేను చెప్పే స్టోరీ మీకు వీళ్ళకి ఆల్రెడీ చెప్పాను. కాకపోతే నేను ఒకటి చెప్తున్నాను ప్రతి స్టూడెంట్కి, మీరు ఎప్పుడైతే ఈ 25 years కష్టపడితే 75 years ఎంజాయ్ చేస్తారు. దిస్ ఇస్ మై వెరీ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. మీరు 25 years మీరు కష్టపడితే 75 years ఎంజాయ్ చేస్తాం. అదే మనం 25 years ఎంజాయ్ చేస్తే 75 years కష్టపడతాం. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ ఇట్. అది క్లియర్. 25 years మీరు వచ్చేంత వరకు మీరు కష్టపడితే 75 years ఏది బెస్ట్ అనుకుంటున్నారు మీరు? ఈ 25 years మీరు ఏదైతే ప్లానింగ్ ప్రకారము, పద్ధతి ప్రకారము నేను ఏదైతే ఫస్ట్ చెప్పానో ఎక్స్పెక్ట్ చేయకుండా నేను 100% సక్సెస్ కావాలి అని మీరు కష్టపడితే తప్పనిసరిగా మీరు 75 years చాలా ఎంజాయ్ చేస్తారు. నాట్ ఓన్లీ దాట్, సో మీ పేరెంట్స్కి బెస్ట్ సన్ అండ్ డాటర్గా కూడా మిగిలిపోతారు. అది క్లియర్. సో ఇది నేను ప్రతి స్టూడెంట్కి చెప్పే మోటివేషన్. దానివల్ల ఏమవుతుందంటే ఎవ్రీబడి మన ఇన్స్టిట్యూషన్స్లో నిజంగా జస్ట్ నా 56 members లాస్ట్ ఇయర్ పార్టిసిపేటెడ్ ఇన్ SSC ఎగ్జామినేషన్ ఫ్రమ్ దిస్ బ్రాంచ్. సో అవుట్ ఆఫ్ 56, 8 10/10s. Is it not a joke? Is it not a joke? It's a wonder. It's a wonder. We did it. So with our motivation and everything. Thank you. Good students, your national quality, sir. ఒకటి స్టూడెంట్స్కి ఉండాల్సిన క్వాలిటీ, ఫస్ట్ యూ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, దెన్ యూ రెస్పెక్ట్ యువర్ టీచర్స్, రైట్? ప్రతి దాంట్లో ఏ తప్పు చేయకుండా డిసిప్లైన్డ్గా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది చేయండి. మీరు క్యాచ్ మై పాయింట్, మీరు డిసిప్లైన్డ్గా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఐ స్టాప్ ద ఇంటరాక్షన్. సో స్పీచ్ కూడా దీంట్లోనే వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో వన్స్ అగైన్ SSC రాయబోయే ప్రతి స్టూడెంట్కి నా బెస్ట్ విషెస్.
and management directors, AGMs, vice principal and teachers తరఫున కూడా నేను బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఇయర్ మోర్ దెన్ లాస్ట్ ఇయర్. ఓకే, సో యూ కెన్ డూ. మీరు చేయగలరు, చేస్తారు, చేయండి. థ్యాంక్ యూ. Thank you very much, sir. Really, it is a very big program that we didn't expect from you, but we enjoyed a lot, sir. Thank you once again, sir. Thank you, sir, for guiding us and for your motivational speech. Now, it's time to chill out with a glorious dance performance of 9th class girls. Let's welcome them.